హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి 30 రోజులు అయిపోయింది. ఈ 30 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్కి అనే దాని మీద ఒక చర్చ అయితే జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు సీఎం అయ్యారు. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి రెండోసారి సీఎం అయ్యారు. అపారమైనటువంటి అనుభవం పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 30 రోజుల్లో సాధించినటువంటి విజయాలు ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారనేటువంటి ఒక ప్రచారాన్ని అందుకుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం 30 రోజుల్లో చంద్రబాబు నాయుడు అద్భుతంగా పరిపాలన అందించారు, ఒక పాజిటివ్ మూడ్ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కి పరుగులు పెడుతున్నాయి కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వరుసగా క్యూ కడుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాయి. ఇంతకీ చంద్రబాబు నాయుడు 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, ఏ విధంగా ఆయనకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని ఆంధ్రప్రదేశ్కి ఉపయోగించారు అనే దాని మీద విశ్లేషణ చేసుకుందాం. 30 రోజుల్లో ఆయన ఏం చేశారు అనే దాని మీద అంశాల వారీగా మనం విశ్లేషణ చేసుకుందాం. సో 30 రోజుల్లో 30 కార్యక్రమాలు ఆయన చేసినట్టు మనం ప్రాథమికంగా ఐడెంటిఫై చేసాం. ఏంటి ఆ 30 కార్యక్రమాలు అని అంటే, 2 రోజుల ఢిల్లీ పర్యటనలో 7 మంత్రులు ప్రధానితో రాష్ట్ర సమస్యలపైన సమావేశమయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ 7 మంత్రులతోటి అలాగే ప్రధానమంత్రితోటి భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత రాష్ట్ర సమస్యలను ఏకరువు పెడుతూ ప్రాధాన్యత వారీగా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, సెకండ్ ప్రయారిటీ ఏంటి అనే దాని మీద వివరించారు. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్ సమస్యలు తీర్చడానికి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయగలిగారు. ఇక నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. రైతు బజార్లలో తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పు అందించేటువంటి నిర్ణయం తీసుకున్నారు. రైతు బజార్ అనగానే చంద్రబాబు నాయుడు మధ్యలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యావసర ధరలు ఆకాశానికి అంటినటువంటి సమయంలో ఆయన ఆలోచించి పెట్టినటువంటివే రైతు బజార్లు. సో ఈ రైతు బజార్ల ద్వారా ప్రస్తుతం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో పెరిగినటువంటి రేట్లను నియంత్రించేందుకు ఆయన తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పు పౌర సరఫరాల శాఖ ద్వారా అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇక విజయవాడ తూర్పు బైపాస్కి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆయన సాధించినటువంటి అంశాల్లో ఇది ప్రధానమైనటువంటిది. ఇక తెలంగాణతో విభజన సమస్యలపైన ముందడుగు వేశారు. ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలని పరిష్కరించుకుందాం, కలుద్దాం అని. సో ఆ ఇద్దరు సీఎంలు కూడా కలిశారు. విభజన సమస్యలను షార్ట్అవుట్ చేసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదొక విజయం. ఇంకా ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేశారు. పాఠ్యపుస్తకాలు సకాలంలో అందజేయలేరు అనేటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ పాఠ్యపుస్తకాలను సకాలంలో ఉచితంగా అందజేశారు. ఇక ఒక వాట్సాప్ కాల్తో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు అండగా లోకేష్ నిలిచాడు. సో లోకేష్ ఇనిషియేషన్ తీసుకొని దివ్యాంగ విద్యార్థులకు ఆయన అండగా నిలిచారు. ఒక వాట్సాప్ కాల్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు లోకేష్. ఇక 5 ఏళ్ల తర్వాత పిఠాపురానికి పురుషోత్తంపట్నం నీళ్లు సరఫరా చేయగలిగారు ఆయన. గత 5 ఏళ్లలో పిఠాపురానికి నీళ్లు లేవు. సో పిఠాపురానికి నీళ్లు ఇవ్వగలిగారు. 5 ఏళ్ల తర్వాత పలాసకు సాగునీరు అందించారు. పలాసకు సాగునీరు అందించినటువంటి ఈ 30 రోజుల్లో ఒక అంశం. ఇక రాజధానిలో XLRI విద్యా సంస్థ వచ్చింది. రాజధానిలో అనేక విద్యా సంస్థలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు విద్యా సంస్థలు వెనక్కి వెళ్ళిపోయాయి. అలాగే కార్పొరేట్ కంపెనీలు కూడా కొన్ని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ విద్యా సంస్థలు అనేకం వస్తున్నాయి. వాటిలో XLRI విద్యా సంస్థ ఆల్రెడీ వచ్చేసింది. ఇక ఏపీలో 70,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నటువంటి BPCL. సో BPCL 70,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. ఆ కంపెనీ యాజమాన్యంతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మచిలీపట్నంలో BPCLని పెట్టాలి అనేటువంటి ఆలోచన కంపెనీ యాజమాన్యం చేస్తుంది. శ్రీకాకుళాన్ని కూడా పరిశీలించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక సూచన చేశారు. ఆ కంపెనీకి ఏం కావాలనో అవన్నీ కూడా
ప్రొవైడ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత బీపీసీఎల్ చాలా వేగంగా ముందుకు కదులుతుంది 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి. అది చంద్రబాబు నాయుడు సాధించినటువంటి మరొక గొప్ప నిర్ణయం అనుకోవాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన అందిన జీతాలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 1వ తారీఖు జీతాలు ఇవ్వమని చెప్పి ఉద్యోగులు అభ్యర్థించినటువంటి పరిస్థితి. ఆ రోజున గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగులు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేయడానికి వెళ్ళినటువంటి ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ మీద కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలు 14 లక్షల కోట్ల రూపాయలు అయినప్పటికీ కూడా 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు 30 రోజుల్లోనే అని చెప్పి చెప్పచ్చు. ఇక అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతించినటువంటి వాటిలో ఔటర్ రింగ్ రోడ్ అమరావతి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతి కంప్లీట్గా ఒక శ్మశానంలాగా మార్చేశారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం చేయడానికి అక్కడ క్లీనింగ్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం నుంచి అనుమతి కూడా తీసుకొచ్చుకున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులను వెనక్కి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు మళ్ళా వాటిని రీవోక్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో అమరావతి రింగ్ రోడ్డు ఒకటి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన ప్రారంభమైంది. అక్కడ ఈవోగా శ్యామలరావుని అపాయింట్ చేశారు. ఆయన అన్నిటినీ ప్రక్షాళన చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా దాదాపుగా ఎవరూ లేరు. ఒక వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్ప, లేదా దాంట్లో ఉన్న హార్డ్ కోర్ నేతలు తప్ప. కానీ అలాంటి దాన్ని ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. అదొక విజయంగా చెప్పుకోవచ్చు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించి 2026కి పూర్తి చేయాలని ఆదేశం. సో భోగాపురం ఎయిర్పోర్టు అనేది చంద్రబాబు నాయుడు విజన్లో ఒకటి. దాన్ని వీలున్నంత వరకు తొందరగా పూర్తి చేయాలి అనే దాని మీద ఆయన ఇటీవలనే పరిశీలించి వచ్చారు. 2026 నాటికి దాన్ని ప్రారంభించాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని అమెరికా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితులు అరెస్ట్ చేశారు. సో బాపట్లలో ఒక మహిళని అత్యాచారం చేసి చంపేశారు. వాళ్ళని 24 గంటలు తిరగకుండానే పట్టుకున్నారు. ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేరాలకు సంబంధించి అలర్ట్ చేశారు పోలీసు వ్యవస్థని. రూల్ ఆఫ్ లా అనేది పక్కాగా అమలయ్యేలా డెసిషన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇక పట్టిసీమ పంపులను ప్రారంభించి కృష్ణా డెల్టాకి నీటిని విడుదల చేశారు. పట్టిసీమను జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో విమర్శించారు. నదుల అనుసంధానం అంటే ఆ నదుల్లో ఒక చెంబు నీళ్ళు తీసుకొని ఈ నదిలో కలపడం కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మంది విమర్శించారు చంద్రబాబు నాయుడిని. ఇప్పుడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాకు అనివార్యమైంది. అందుకే పట్టిసీమ నుంచి గత కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి నీళ్ళని ఇప్పుడు మళ్ళా పంపుల ద్వారా ప్రారంభించి కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చారు ఈ 30 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు. ఇక జగన్ బొమ్మతో ఉన్నటువంటి పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసు పుస్తకాలు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అత్యంత ప్రమాదకరమైన ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ఏదంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాంట్లో భాగంగా రీసర్వే చేసి పాసు పుస్తకాలని జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఇచ్చారు. కరెక్ట్గా అక్కడే ప్రజల మనసుతోటి ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి అంశాన్ని సున్నితంగా భావించి చంద్రబాబు నాయుడు జారీ చేసినటువంటి పాసు పుస్తకాల మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మల్ని చించేసి ప్రజలు పక్కన పడేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రభుత్వ రాజముద్రతోటి పాస్ పుస్తకాలని ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉన్నారు. ఇంకా దాని మీద స్క్రూటినీ జరుగుతుంది. ఈలోపుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి ఒక్కరికే ఇస్తారట చంద్రబాబు నాయుడు. ఆయనేమో ఎలక్షన్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు తల్లికి వందనం, కానీ ఇప్పుడు మాట మార్చారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ దానికి సంబంధించిన మార్గదర్శకాలను తయారు చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక కమిటీ కూడా నియామకం చేసి వేయాలనే ఆలోచన ఇప్పుడు చేశారు. ఇక స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభమైంది. సో స్కిల్కి సంబంధించి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముందుంటారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ప్రారంభమైంది. ఇక పోలవరం నిర్మాణం. చంద్రబాబు నాయుడు కలల ప్రాజెక్టు పోలవరం.
దాని నిర్మాణాన్ని 70% పూర్తి చేస్తే 2019 వరకు, ఆ తర్వాత దాన్ని మూలన పడేసారు జగన్మోహన్ రెడ్డి. నామమాత్రంగా మాత్రమే దాని పనులు చేశారు. ఇప్పుడు మళ్ళీ పోలవరం నిర్మాణం ప్రారంభమైంది, వేగవంతంగా దాన్ని పూర్తి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంతో కూడా సంప్రదింపులు ఎప్పటికప్పుడు జరుపుతూ వీళ్ళని తొందరగా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దిశగా అడుగులు వేశారు. పోలవరానికి వెళ్ళి విజిట్ కూడా చేశారు. ఇక రాజధాని అమరావతి పనులు చాలా వేగంగా ప్రారంభమయ్యాయి. అమరావతిలో ఇప్పుడు గజం స్థలం గతానికంటే 4 గింతలు పెరిగిపోయింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా ప్రారంభమయ్యాయి. సో ఎర్రచందనం మీద ఉక్కుపాదం మోపారు. అక్కడ స్మగ్లర్లు ఎవరెవరు ఉన్నారు, ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎర్రచందనాన్ని తరలించారు శేషాచలం అడవుల్లో, అదే నల్లమల ఫారెస్ట్లో. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పట్టుకునేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. సో గంజాయి డ్రగ్స్ కట్టడికి చర్యలు ప్రారంభమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో మారుమూల గ్రామాలకు కూడా గంజాయి వెళ్ళిపోయింది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ మేరకు కేసులు కూడా నమోదు చేయలేదు పూర్తి స్థాయిలో. అందుకే గంజాయి డ్రగ్స్కి సంబంధించి మొత్తం కట్టడి చేసిన ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ప్రజెంటు. ఆ మేరకు పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఆగస్టు 15 నుంచి 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. అన్న క్యాంటీన్లు అనేవి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొన్ని ప్రారంభించారు. వాటిని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున 183 అన్న క్యాంటీన్లని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి అక్షయ పాత్ర వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడారు చంద్రబాబు నాయుడు తోటి. ఉచిత ఇసుక అమలు, లోడింగ్ రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలు, లోడింగ్కి రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉన్నారు. దీని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. రవాణా ఛార్జీలు, లోడింగు, సీనరేజీ ఇవి కూడా లేకుండా ఉచితంగా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు అనేటువంటి యాంగిల్లో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ ఆయన ఉచిత ఇసుక అంటే లోడింగు, రవాణా ఛార్జీలు కూడా ప్రభుత్వం భరాయించాలి అనేటువంటి ఏదైతే డిమాండ్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, అది హేతుబద్ధంగా లేదని చెప్పి చెప్పచ్చు. సాధారణంగా సీనరేజ్ కానీ, రవాణా ఛార్జీలు కానీ, లోడింగ్ ఛార్జీలు కానీ ఎవరైతే ఇసుక తీసుకెళ్తున్నారో వాళ్ళే భరాయించాలి. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇదొక సంచలనమైన నిర్ణయం. ఫస్ట్ సంతకమే దాని మీద చేశారు చంద్రబాబు నాయుడు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పెట్టుకొని వాళ్ళ చేత పార్టీ కార్యక్రమాలను చేయించుకుంటూ పార్టీ కార్యకర్తలని వాలంటీర్లుగా నియమించుకొని వాళ్ళకి గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు ఇస్తూ, అప్పుడప్పుడు మళ్ళీ వాళ్ళకి అవార్డులు ఇస్తూ, బహుమతులు ఇస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్లను 1వ తారీఖే తీసుకెళ్ళి ఇచ్చేలాగా ఏర్పాట్లు చేయటం అనేది చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతకు ఒక నిదర్శనం. ఇంకా దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి 6,000కు పెంచారు. వృద్ధాప్య వితంతు పెన్షన్లని 4,000కు పెంచారు. ఆల్రెడీ చెప్పారు ఎలక్షన్ అప్పుడు చెప్పిన విధంగానే పెంచారు. ఇక 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇది నిరుద్యోగులకు ఒక ఆశాజనకమైనటువంటి నిర్ణయం. సో ఇన్ని రకాల పనులు చంద్రబాబు నాయుడు కేవలం 30 రోజుల్లో చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎన్ని మంచి పనులు చేయగలరు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఈ 30 రోజుల పాలన మీద మీరు ఎన్ని మార్కులు ఇస్తారు చంద్రబాబు నాయుడికి అనే దాని మీద ట్రోల్స్ రూపంలో మీ మార్కుల్ని వేయచ్చు చంద్రబాబు నాయుడు 30 రోజుల పరిపాలన మీద. థ్యాంక్ యూ వెరీ మచ్.